సో ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా. సి గైస్, మీకు ఇప్పుడు నేను అర్జెంటుగా మీకు R2R సంబంధించిన మెటీరియల్స్ పంపించేస్తున్నాను, చూసుకోండి. ఓకే, సో R2R సంబంధించిన మెటీరియల్స్ అనేవి ఈరోజు మీకు వచ్చేస్తున్నాయి. ఓకే, క్లాస్లో ఉండగానే వచ్చేస్తాయి మొత్తం అన్నీ కూడా. ఒక నిమిషం వైఫై ఆన్ చేసుకోవాలి, అందుకే వెళ్తలేదు. ఓకే, సో మీకు ఈరోజు ఏంటంటే R2R సంబంధించిన మెటీరియల్స్ క్లాస్ జరుగుతూ ఉండగానే నేను పంపిస్తూ ఉంటాను, డోంట్ వరీ. ఓకే, సో మరి మనకి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సో బిజినెస్ పార్ట్నర్ ఏదైతే ఉందో, సో ఈ బిజినెస్ పార్ట్నర్ ఈరోజు అయిపోవాలి. అర్థమైందా అందరికీ కూడా? సో బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో ఈరోజు మనకి అయిపోవాలి. బిజినెస్ పార్ట్నర్ అయిపోయి, సో ఆ తర్వాత మనం దీనికి సంబంధించిన టెస్టింగ్ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనకి టెస్టింగ్ కూడా అయిపోతుంది. సో R2R సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను, చార్ట్లో వస్తే చూసుకోండి. రేపొద్దున మీరు R2R జాబ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా? సో R2R జాబ్స్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు ఇంకా. సో మనకి ఆ వేలో మన ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి చార్ట్లో పెడుతున్నా, చూసుకోండి. R2R ఇంటర్వ్యూ మెటీరియల్స్ చార్ట్లో పెడుతున్నా. ఓకే, ఇంకా మీరు జాబ్స్కి ఎవరైతే R2R జాబ్స్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, సో వాళ్ళు ఇంకా R2R జాబ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో మనకి ఆ విధంగా మీకు షేర్ అనేది మీకు చేయటం జరుగుతుంది, వీడియోస్ కానీ మెటీరియల్స్ కానీ. ఓకే, సో కాబట్టి ఈరోజు మీరు ఇది ఎవరైతే R2Rకి వెళ్దాము అనుకున్న వాళ్ళు కూడా జాబ్స్కి మనం వెళ్ళొచ్చు. ఓకేనా? సో వచ్చిందా డాక్యుమెంటు? సో మనకి డాక్యుమెంట్ వచ్చేసింది, R2R రిపోర్ట్. సో 3 డాక్యుమెంట్స్ ఇస్తున్నా. ఈ 3 డాక్యుమెంట్లు చూసుకొని మనం ఏమైతే క్లాస్లో చెప్పుకున్నామో అవి చూసుకుంటే డెఫినెట్గా జాబ్ నాది గ్యారంటీ. ఓకే, సో నేను లింక్స్ పెడుతున్నా, వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ డౌన్లోడ్ వీడియోస్ పెట్టండి సార్, మెటీరియల్స్ పెట్టండి అంటే మన వల్ల కాదు. ఓకేనా? సో వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఏ రోజు ఇచ్చిన క్లాస్ వీడియోలో ఆ రోజు డౌన్లోడ్ అయిపోవాలి. తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత నాకు కావాలి సార్, 20 రోజుల తర్వాత నాకు కావాలి, మనం మెయింటైన్ చేయం. డ్రైవ్లో డిలీట్ చేయాల్సిన, డ్రైవ్లో ఎక్కువైపోయినాయి బాగా. ఓకే, డ్రైవ్ మెయింటెనెన్స్. సో మీరు మెయింటెనెన్స్ చేసుకోవడం అనేది మీ డ్యూటీ. అది మా వరకు మేము క్లాసులు చెప్పడం మా డ్యూటీ, రికార్డెడ్ వీడియో ఇవ్వడం మా డ్యూటీ. సో ఆ తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మెయింటెనెన్స్ చేసుకోవడం మీ డ్యూటీ. ఓకే, సో నన్ను అడగొద్దు మళ్ళీ. సో ఈరోజు క్లాస్ రాకపోతే అడగండి, నిన్నటి క్లాస్ రాకపోతే అడగండి. ఎప్పుడో 10 రోజుల క్లాసుల గురించి నా దగ్గర అడగొద్దు. ఓకేనా? సో ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసేసుకున్నారు కదా అందరూ కూడా R2R సంబంధించి. ఆ 3 డాక్యుమెంట్లు చదువుకుంటే నీకు జాబ్ కన్ఫర్మ్. R2R జాబ్కి వెళ్ళిపోవచ్చు 3 డాక్యుమెంట్లు చదువుకొని. మన క్లాస్ వింటే కంపల్సరీ జాబ్, నో డౌట్. ఓకేనా? కంపల్సరీ జాబ్. R2R అంటే శాలరీ 3.5 నుంచి మన ఒకరికి వచ్చింది ఓటీసీలో 3.5 lakhs, 3.5 lakhs మినిమం శాలరీ వచ్చేస్తుంది. ఓకే, నా తర్వాత ఎంతైనా రావచ్చు మీ ఎక్స్పీరియన్స్ని బట్టి. సరే, మరి ఈరోజు మనం ఏం చేద్దామండి, కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. సో నిన్న చార్ట్లో నేను కాన్ఫిగరేషన్ పెట్టానా, ఒకసారి ఆ కాన్ఫిగరేషన్ ఏంటో చూడండి ఇక్కడ. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇక్కడ అన్ని చార్ట్లో పెట్టాను నేను, మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. ఓకే, ఇక్కడ చార్ట్లో నేను పెట్టాను చూడండి ఇక్కడ. ఓకే, సో ఇవి బిజినెస్ పార్ట్నర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. సో ఇవి బిజినెస్ పార్ట్నర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎవరు చెప్తారు? డిఫైన్ సప్లయర్ అకౌంట్ గ్రూప్స్ OBD3. ఓకే, అందరికీ స్క్రీన్ విజిబుల్ కదా? కన్ఫర్మ్ చేయాలి. SAP స్క్రీన్ ఓపెన్ చేస్తున్నా, కన్ఫర్మ్.
ఎవరైతే రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయండి. సో మీకు ఆల్రెడీ నిన్న కాక మొన్న ఒక యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను మాక్ టెస్ట్ FICO. సో ఆ అబ్బాయికి 2 జాబ్స్ ఇప్పుడు ఆఫర్లో పెండింగ్లో ఉన్నాయి. ఓకే, సో ఎవరైతే రెగ్యులర్గా చివరి వరకు క్లాసెస్ వింటున్నారో అని చెప్పినట్టు చేస్తున్నారో వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. ఓకేనా, రైట్. అలాగే R2R జాబ్స్, P2B OTC ఇలాంటి జాబ్స్ కూడా వస్తున్నాయి. ఓకే, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు, చాలామందికి జాబ్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, సో OBD3లోకి వెళ్ళి వెండార్ అకౌంట్ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. మన కంపెనీ కోడ్ ఏంటండి? CHIT. సో మనకి డొమెస్టిక్ వెండార్ అకౌంట్ గ్రూప్. ఒకవేళ 1 టైం అయితే 1 టైం అని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంది చూసారా, ఇది వెండార్ మాస్టర్లో ఉంటుందన్నమాట. వెండార్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ ఎక్కడి నుంచే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? వెండార్ మాస్టర్. సో ఈ ఫీల్డ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? వెండార్ మాస్టర్. వెండార్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు? ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే రికన్సిలేషన్ అకౌంట్ని మ్యాండేటరీ చేయండి. ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా వెండార్ మాస్టర్ అంటే సప్లై మనకి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మరి అదే కదా నేను చెప్తుంది. స్క్రీన్ షేర్ అయిందా అంటే అరగంట తర్వాత చెప్తున్నారు మీరు. స్క్రీన్ షేర్ అయిందా లేదా? ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చూడండి, రీషేర్ చేస్తాను. సో స్క్రీన్ షేరింగ్ అని అడిగినప్పుడు అందరూ కూడా బ్లర్ అవుతుందా లేదా అని ముందే చెప్పాలి. సో ఇప్పుడు కనపడుతుందా? బ్లర్ అనేది కొన్ని సెకండ్స్ అవుతుంది, కొన్ని సెకండ్స్. సో ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు క్లియర్గా ఉందా? రైట్. సో బ్లర్ అయినా నో ఇష్యూ, మనకి రికార్డింగ్ వీడియోలో బ్లర్ అవుతుంది. ఓకేనా, రికార్డింగ్ వీడియో స్క్రీన్ రికార్డ్ అవుతుంది కాబట్టి అందులో బ్లర్. ఇప్పుడు మీరు OBD3లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, ఇక్కడ అకౌంట్ గ్రూప్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్. 1 టైం అయితే 1 టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫీల్డ్ స్టేటస్లో ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్లో ఈ ఫీల్డ్స్ అన్ని వెండర్ మాస్టర్లో ఉంటాయి. వెండర్ మాస్టర్ని ఎప్పుడైనా సరే మాస్టర్ డేటాలో ఉన్న ఫీల్డ్స్ని అకౌంట్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ మాస్టర్లో ఈ ఫీల్డ్ అని మ్యాండేటరీ చేస్తున్నాం. ఓకే, ఈ ఫీల్డ్ ఇవ్వకపోతే మనకి వెండర్ క్రియేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఓకేనా, అయిపోయింది కదా. తర్వాత ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఎవరు చెప్తారు? నంబర్ రేంజ్ టీ కోడ్ ఏంటి? XKN1. సో XKN1. సో రియల్ టైంలో మనకి డొమెస్టిక్ వెండారు, ఇంటర్నేషనల్ వెండారు, 1 టైం వెండర్, వీటన్నిటికీ నెంబర్ రేంజ్ని క్లయింట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకోవాలి. సో యూ నీడ్ టు డిస్కస్ విత్ యువర్ క్లయింట్ వాట్ కైండ్ ఆఫ్ నెంబర్ రేంజెస్ ఆర్ అవైలబుల్ ఫర్ రెస్పెక్ట్ టు అకౌంట్ గ్రూప్స్. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ ఉంటాయి ఇలాగా, బట్ రియల్ టైంలో ఇక్కడ ఏముండవు. మనమే ప్లస్ అని చెప్పి క్లియర్ చేసి 01 అని చెప్పి వీడి డొమెస్టిక్, తర్వాత ఇంకో ప్లస్ ఇచ్చి 02 అని పెట్టి వీడి ఇంటర్నేషనల్, అలా మనం ఇచ్చుకుంటాం రియల్ టైంలో అయితే. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ యూజ్ చెయ్యని ఉన్నాయి కొన్ని. సో 9575 నుంచి 9599 ఉంది. ఓకే, యుద్ధ తీసి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి చూడండి, 10th చూడండి, ఇక్కడ 7251 నుంచి 73,000 వరకు ఉంది. ఓకేనా, సో ఇది కూడా వద్దు. ఇది చూడండి, 62,000 నుంచి 62,999. ఎంత యూస్ చేశారు? జస్ట్ 39 యూస్ చేశారు. ఓకే, రియల్ టైంలో మనకి ఫ్రీ ఇంటర్వెల్స్ అని కూడా ఉంటాయి మనకి. సో ఫ్రీ ఇంటర్వెల్స్ అంటే ఇక్కడ లేనివి కూడా మనం ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఫ్రీ ఇంటర్వెల్స్ ఇక్కడ ఇవే జరుగుతున్నాయి. మనం ఏం చేద్దామంటే ఇది ఆల్రెడీ 39 యూస్ చేశారు కాబట్టి మీరు కూడా
సేమ్ ఒకవేళ వర్కౌట్ అయితేనే, ఒకవేళ మనకి అన్ని సక్సెస్ అయితే మీరు కూడా 17 నేను ఎలా అయితే తీసుకున్నా అదే తీసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకేనా? 17. ఓకే, తర్వాత ఏంటిదండి? తర్వాత కాన్ఫిగరేషన్ ఏంటి? సో అసైన్ నంబర్ రేంజ్ టు వెండర్ అకౌంట్ గ్రూప్స్. టీ కోడ్ ఏంటి మనకి? ఓబిఏఎస్. 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 సో ఇప్పుడు చూడండి, మనకి ఓబిఏఎస్లోకి వెళ్ళిపోవాలి. ఓబిఏఎస్లోకి వెళ్ళిపోయి ఎంటర్ కొట్టండి. సో మన వెండర్ అకౌంట్ గ్రూప్ ఏంటి? CHIT. ఓకే, నెంబర్ రేంజ్ ఏంటి ఇందాక చెప్పింది? 17. 17 నెంబర్ రేంజ్ అసైన్ చేయండి. అంటే డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేసినప్పుడు ఈ 17కి ఏమైతే నెంబర్ రేంజ్ స్టార్టింగ్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ 17 అసైన్ చేయండి. 3 కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి సింపుల్గా. వాట్ ఈస్ నెక్స్ట్? రికన్సిలేషన్. మీ క్లయింట్ని అడిగి మనకి డొమెస్టిక్ వెండారు, ఇంటర్నేషనల్ వెండారు, వన్ టైం వెండారు, ఇలా చాలా సప్లయర్స్ ఉన్నారు కదా, అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాటిలన్నింటికి రికన్సిలేషన్ అకౌంట్స్ సపరేట్గా క్రియేట్ చేసుకోండి. ఎస్ఏపిలో మనకి రికన్సిలేషన్ అంటే ఏంటి? సబ్ లెడ్జర్స్. రికన్సిలేషన్ అంటే ఏంటి? సబ్ లెడ్జర్స్. దేనికి రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు? ఇంటర్వ్యూ క్వశ్చన్. వెండర్స్, కస్టమర్స్, అసెట్స్, ఈ మూడింటికి క్రియేట్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే FS00లోకి వెళ్ళి నీ కంపెనీ కూడా ఏంటండి? CHIT. సో దీనికి మీరు ఏం చేయాలంటే దీనికి మీరు చేయాల్సిన పని కరెంట్ లైబిలిటీలో క్రియేట్ 100 502 తర్వాత ఏంటిది? ఓకేనా? సో నీ కంపెనీ కోడ్. సో బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీ. సో షార్ట్ టెక్స్ట్ ఏమి ఇస్తారండి? సో డొమెస్టిక్ రికాన్. సో డొమెస్టిక్ వెండర్ రికాన్ రాయండి. అర్థమైందా అందరికీ కూడా? రికన్సిలేషన్ అంటానికి ప్రూఫ్ ఏంటి మనకి ఇక్కడ అంటే ఇది సెలెక్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇక్కడ వెండార్ అయితే వెండార్, రికాన్ అకౌంట్కి ఏం సెలెక్ట్ చేసుకోవాలి? కంపల్సరీగా సబ్ లెడ్జర్ కింద లెక్క అనమాట. ఇది షార్ట్కి వెండార్ నెంబర్ తీసుకోండి. సో వెండార్ నెంబర్ తీసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. రికన్సిలేషన్ అంటే కంపల్సరీగా మనం ఏం తీసుకోవాలి? G067. అర్థమైంది కదా అందరికీ కూడా? క్లారిటీ వచ్చేసింది కదా? ఆల్ రైట్, వాట్ ఈస్ నెక్స్ట్? సో మనకి G067 వరకు అయిపోయిందండి మనకి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? నెక్స్ట్ మనం ఏం చేయాలి? బిజినెస్ పార్ట్నర్ గ్రూపింగ్ని క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ. సో బిజినెస్ పార్ట్నర్ సప్లై గ్రూపింగ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నాం మనం. SPRO రిఫరెన్స్ IMG. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? సో క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్ పాత్ చూసుకోవాలి. క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? బిజినెస్ పార్ట్నర్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? బిజినెస్ పార్ట్నర్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వేర్? బేసిక్ సెట్టింగ్స్. ఓకేనా? బిజినెస్ పార్ట్నర్ రూల్స్, BP రూల్ గ్రూపింగ్. ఓకేనా? సో ఇక్కడ డిఫైన్ BP రూల్స్, BP గ్రూప్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ నెంబర్ రేంజ్ అని కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళండి. నెంబర్ రేంజ్ అండ్ గ్రూపింగ్లోకి వెళ్ళండి. తర్వాత మనకి డిఫైన్ నెంబర్ రేంజెస్. సో డిఫైన్ నెంబర్ రేంజెస్లోకి వెళ్ళి దేంట్లోకి వెళ్ళాలి? ఇంటర్వెల్స్. ఓకేనా? సో ఇందులో మీకు ఆల్రెడీ బిజినెస్ పార్ట్నర్ సంబంధించిన నెంబర్ రేంజెస్ ఆల్రెడీ ఉన్నాయి.
మనం ఏం చేద్దామంటే అన్యూజర్ తీసుకుందాం, ఒక దాన్ని ఇది తీసుకుందాం 19. సో 169 యూజ్ చేశారు. ఓకే, నాది సక్సెస్ అయితే ఏమైతే నెంబర్ రేంజ్ తీసుకున్నాం మీరు కూడా అవే నెంబర్ రేంజ్ తీసుకోండి. ఓకే, నా ఎర్రర్స్ రావు. ఓకే, సో 19 తీసుకోండి. 19 తర్వాత మనకి డిఫైన్ గ్రూపింగ్ అండ్ అసైన్ నంబర్ రేంజెస్. సో ఎవరో లాక్ చేశారు. SM12లోకి వెళ్ళండి. ఓకేనా? ఓకే, సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత న్యూ ఎంట్రీస్. సో గ్రూపింగ్ కూడా సేమ్ తీసుకోవచ్చు, డిఫరెంట్ కూడా తీసుకోవచ్చు. ఇందాక ఏదైతే నువ్వు తీసుకున్నావో అదే తీసుకోండి, లేకపోతే డిఫరెంట్ కూడా తీసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఈ నెంబర్ ఇది ఇవ్వటం, ఈ డిస్క్రిప్షన్ ప్రాపర్గా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఎంత? 19 నెంబర్ రేంజ్. నెంబర్ ఎంత? 19. అమ్మయ్యా, అన్నీ అయిపోయినాయి కాన్ఫిగరేషన్స్. ఇంకేమున్నాయి చూడండి ఇక్కడ, ఇది కూడా అయిపోయింది. ఈ ఆల్ కంప్లీటెడ్, జస్ట్ 20 minutes అంతే. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సింది మాస్టర్ డేటా సింక్రొనైజేషన్. ఓకే, ఇది ఎలా వెళ్ళాలంటే ఇది చాలా కొంచెం కొంచెం క్రిటికల్గా ఉంటుంది. పాత్ ఇక్కడ ఉంటుంది, మాస్టర్ డేటా సింక్రొనైజేషన్. ఇందులోకి వెళ్ళి ఓకే కస్టమర్ వెండార్ ఇంటిగ్రేషన్, ఇందులోకి వెళ్ళి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్. ఇక్కడికి వెళ్ళాలి వెండార్. ఎక్కడికి వెళ్ళాలి? అసైన్కి కొంచెం పాత్ చూసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత ఇది ఓకేనా? మాస్టర్ డేటా సింక్రొనైజేషన్లో బీపీ గ్రూపింగ్, అకౌంట్ గ్రూపింగ్ రెండు కూడా ఏం చేస్తాం మనం? లింక్. సో న్యూ ఎంట్రీస్, బిజినెస్ పార్ట్నర్ గ్రూపింగ్ ఏంటి? సిహెచ్ఐటి. ఓకే, ఆ గ్రూపింగ్ ఏంటి? సిహెచ్ఐటి. సేమ్ నెంబర్ డిఫరెంట్ నెంబర్? రెండింటికి సేమ్ నెంబర్ అయితే సేమ్, బట్ డిఫరెంట్ నెంబర్ ఇది. ఓకేనా? సో అమ్మయ్య, ఇక్కడితో మనకి మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయి. బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా అయిపోయాయి. వాట్ ఈస్ నెక్స్ట్? ఏం రాస్తుంది నెక్స్ట్? వెండర్ క్రియేషన్, అంతేనా? ఎస్ఏపిలో మనకి S/4HANAలో వెండర్ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? బీపీ బిజినెస్ పార్ట్నర్. పర్సన్, బిజినెస్ పార్ట్నర్ అంటే ఏమనుకున్నాం మనం? పర్సన్ని క్రియేట్ చేయొచ్చు, ఆర్గనైజేషన్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే మనం గ్రూప్ ఆఫ్ పీపుల్, అలాగే గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని కూడా మనం ఎస్ఏపిలో క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ముందు పర్సన్ క్రియేట్ చేద్దాం. డబుల్ ఇచ్చేయండి. ఇక్కడ ఈ గ్రూపింగ్ ఇందాక ఏమైతే ఇచ్చానో డొమెస్టిక్, ఆ గ్రూపింగ్ పేరేంటి? సిహెచ్ఐటి కదా. సో ఇది ఎదగాలి, ఎదిగితే మనకు కనపడుతుంది డిస్క్రిప్షన్తో. ఓకేనా? సో ఇక్కడ మనకి సిహెచ్ఐటి డొమెస్టిక్ కస్టమర్ కనపడుతుందా లేదా? ఈ డిస్క్రిప్షన్ అందుకే కరెక్ట్గా ఇచ్చా మీకు. సో బిజినెస్ పార్ట్నర్ అనేది ఏం చెప్పాను నేను? ఇట్స్ ఏ రోల్ బేస్డ్, అవునా కదా? బిజినెస్ పార్ట్నర్ రోల్ బేస్డ్. ఇక్కడ ఫైనాన్స్ వెండర్ కావాలనుకుంటే ఫైనాన్స్ వెండర్ రోల్ తీసుకోండి. ఓకేనా? సో ఫైనాన్స్ వెండర్ రోల్స్ మనకి ఉంటాయన్నమాట. సో ఎఫ్తో ఉంటాయి మనకి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఎఫ్ఎల్వి అని ఉంటుంది చూడండి ఒకసారి. ఎఫ్ఎల్వి ఏం రోల్ చెప్పాను? ఇదిగో ఇదే. సో ఎఫ్ఎల్వి N00 రోల్ అనమాట. సో ఫైనాన్స్ వెండర్కి ఎఫ్ఎల్వి N00 రోల్. సో ఇది తీసుకోండి. ఇక్కడ చెక్ చేయండి, కంపెనీ కోడ్ డేటా కనబడతలేదు ఇక్కడ. సో అది ఆ రోల్ రాంగ్. పోనీ
ఎఫ్ఎల్వి N00 అని చెప్పి రోల్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐ వెండార్ని తీసుకోండి. ఎఫ్ఐ వెండార్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఏది తీసుకున్నా పర్లేదు. సో ఇక్కడ మనకి కన్ఫామ్గా కంపెనీ కోడ్ రావాలి. కన్ఫామ్ కంపెనీ కోడ్, ఓకేనా. సో ఇక్కడ టైటిల్, ఫస్ట్ నేమ్, సో లాస్ట్ నేమ్, వెండర్ మీ వెండర్, సర్చ్ టర్మ్, ఓకే. ఈ వెండర్ విఐపి అయితే విఐపి, అన్డిజైరబుల్ కస్టమర్. సో ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ మనం స్ట్రీట్, ఓకే. సో మనకి హౌస్ నెంబర్, సో కంట్రీ, సో రీజియన్, ఓకేనా. పోస్ట్ బాక్స్, సో ఇక్కడ సో మనకి ఇవి తీసుకోండి. సెల్ ఫోన్, ఫ్యాక్స్ ఇవన్నీ కూడా రియల్ టైంలో ఇవ్వాలి, ఓకేనా. సో ప్రస్తుతానికి డీటెయిల్స్ ఇచ్చేసారు కదా. ఈ అంతా కూడా వెండర్ సంబంధించిన జనరల్ డేటా, అంటే బిజినెస్ పార్ట్నర్ డేటా. ఇదంతా కూడా బిజినెస్ పార్ట్నర్ డేటా. అడ్రస్, వెండర్కి మనం మల్టిపుల్ అడ్రస్ మెయిన్, ఇది ఏసీసీలో లేదు ఈ ఫెసిలిటీ. ఒక వెండర్కి మల్టిపుల్ అడ్రస్, ఈ వెదర్ చాన్ ఇయర్స్కి హైదరాబాద్లో ఉంటాడు, రేపు పొద్దున బెంగళూరులో ఉంటాడు, ఎల్లుండా గుంటూరులో ఉంటాడు. ఒకే ప్లేస్లో మల్టిపుల్ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి వెండర్ అనేవాడు మల్టిపుల్ ప్లేస్లో ఉండొచ్చు. సో ఇది బెంగళూరులో ఉంటాడు. పోస్టల్ కోడ్, కంట్రీ, సో రీజియన్, సో మనకి బెంగళూరు. అందరికీ అర్థమైందా? ఓకే. సో ఒక వెండర్కి మనం మల్టిపుల్ అడ్రసెస్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ మెయింటైన్ మల్టిపుల్ అడ్రసెస్ టు ది వెండర్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. సో మ్యారేజ్ అయితే మ్యారేజ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, నేషనాలిటీ, ఓకేనా. సో అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటే ఇస్తాము. బిజినెస్ పార్ట్నర్ టైప్, ఈ బిజినెస్ పార్ట్నర్ కంపెనీకి ఏమవుతాడు? మేనేజర్, ఓకే, లేకపోతే సేల్స్ మ్యాన్, లేకపోతే ఇంకోటి, ఓకేనా. సో పేమెంట్ ట్రాన్సాక్షన్, వెండర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, అర్థమైందా? సో వెండర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు ఎట్లాను. సో ఇవన్నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ డీటెయిల్స్ చాలు. తర్వాత ఎక్కడికి వెళ్తావో కంపెనీ కోడ్ డేటా ఫిల్ చేయాలి, ఓకే. సో నీ కంపెనీ కోడ్ ఏంటి? CHIT. సో ఇక్కడ రికన్సిలేషన్ ఆల్రెడీ క్రియేట్ చేసావా లేదా? ఇది మ్యాండేటరీ, ఇది మ్యాండేటరీ. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ కంపల్సరీ ఇవ్వండి. షార్ట్కి వెండర్ నెంబర్ మ్యాండేటరీ. సో పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ వెండర్కి పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అవి ఇస్తూ ఉంటాడు కదా, వాడికి ఎప్పుడు కట్టాలి ఏంటి అనేది పేమెంట్ టర్మ్స్లో ఉంటుంది అనమాట. సో తీసుకోండి. ఇవి తీసుకున్న తర్వాత మీరు సేవ్ చేస్తే ఇక్కడ వెండర్ నెంబరు, ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ నెంబరు రెండు డిఫరెంట్ వస్తాయి, ఓకేనా. సేవ్ చేయండి. అంటే ఇక్కడ బిజినెస్ పార్ట్నర్, ఓ మై గాడ్. సో ఇక్కడ మనకి బిజినెస్ పార్ట్నర్ అనేది క్రియేట్ అయ్యింది, ఓకే. కానీ సమ్వేర్ ఎక్కడో మనకి ప్రాబ్లం ఉంది, దీంట్లో నెంబర్ రేంజ్లోనే ఏదో ప్రాబ్లం ఉంది, ఓకేనా. ఇదేదో సమ్వేర్ మనకి నెంబర్ రేంజ్లో ప్రాబ్లం ఉంది. ఒకసారి మనం ఏం చేద్దామంటే, సో బిజినెస్ పార్ట్నర్ నెంబర్ అయితే వచ్చింది కానీ వెండర్ నా దగ్గర నెంబర్ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది. సో ఏం చేద్దామంటే ఇలా ఉన్నప్పుడు బయటకు వచ్చేసేయండి. ఒకసారి మళ్ళీ ఇందాక వెండర్ అకౌంట్ గ్రూప్కి అసైన్ చేసిన నెంబర్ రేంజ్ ప్లేస్కి వెళ్ళండి, OBES. సో ఇందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం మనం అకౌంట్ గ్రూప్కి ఈ నెంబర్ రేంజ్ ఏదో సమ్వేర్ ప్రాబ్లం, అందుకే నెంబర్ రేంజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి అంటున్నా, ఓకే. ఒకసారి ఏం చేద్దామంటే 0. సో ఇక్కడ నెంబర్ రేంజ్ అంటే ఏంటిది? ఇక్కడ XKN1. ఈ నెంబర్ రేంజెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. సరే ఇది 05 తీసుకొని ట్రై చేద్దాం. సో ఈ 05 ఇది అసైన్ చేసి ఒకసారి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఎప్పుడైనా నెంబర్ రేంజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాక్ వచ్చి మీరు ఈ నెంబర్ రేంజెస్ OBES ఒకటి, మాస్టర్ డేటా సింక్రోనైజేషన్ ముందు ఉన్నాయి కదా కాన్ఫిగరేషన్, అక్కడ నెంబర్ రేంజ్ మార్చుకోవాలి. నెంబర్ రేంజ్ మార్చుకుంటే మ్యాక్సిమం సాల్వ్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, సో వాట్ ఈస్ నెక్స్ట్?
నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? సో నెక్స్ట్ మనం చేయాల్సింది మళ్ళా బీపీలోకి వెళ్తాం. ఎంటర్. ఓకే, పర్సన్ ఇది తీసుకున్నామా? ఇక్కడ రోల్ తీసుకో, కరెక్ట్ రోల్ తీసుకో. F5 వెండార్ అని ఉంటుంది. సో F5 వెండార్ తీసుకో, రోల్ క్రియేట్. ఇక్కడ కంపెనీ కోడ్ ఉందా లేదో చెక్ చేసుకోవాలి. కంపెనీ కోడ్ లేకపోతే ఆ రోల్ తీసేసి మార్చేసి వేరే రోల్ తీసుకో. టైటిల్ ఓకేనా? సో ఇవన్నీ ఇచ్చేసాయి. సో ఇవన్నీ ఇచ్చేసేయండి. సో కంట్రీ, పోస్టల్ కోడ్, ఓకేనా? సో టెలిఫోన్ ఇవన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటే వస్తుంది అడ్రస్. ఓకే, ఇక్కడ యాడ్ చేసుకొని ప్లస్ కొడితే ఇవన్నీ అడ్రస్ ఇవ్వండి. సో డైరెక్ట్గా నేను ఇవన్నీ మీరు మామూలుగా ఇందాక ఎలా అయితే చేసేసుకోండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్, మేలా ఫిమేలా, కంట్రోల్, సో బిజినెస్ పార్ట్నర్ టైప్ ఇవన్నీ తీసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కంపెనీ కోడ్. ఓకే, కంపెనీ కోడ్ ఏంటి? ఇక్కడ CHIT. ఎంటర్ కొట్టాలి. రికాన్ అకౌంట్ ఎంటర్ కొట్టాలి. షార్ట్కి ఎంటర్ కొట్టాలి. వెండర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తానే. సో ఇక్కడ సప్లయర్ నెంబరు, బిజినెస్ పార్ట్నర్ నెంబర్ రెండు రావాలి. ట్రై చేద్దాం. ఇప్పుడు అయిపోయింది, చూసుకోండి. అయిందా లేదా? నెంబర్ రేంజ్ ఇష్యూ. నీ సప్లయర్ నెంబర్ దీంతో స్టార్ట్ అవుతుంది. నీ వెండర్ నెంబర్ ఇదే. ఇంకా అర్థమైందా? సో వెండర్ మాస్టర్లో అంటే ఇది సప్లయర్ అంటాం మన ఎస్వాహనాలో. ఓకే, ఇవన్నీ ఎక్కడ చూడొచ్చు సార్ అంటే, సో మనకి SAPలో SC16 అని చెప్పి టేబుల్ ఉంది. SC16 అంటే ఏంటి? టేబుల్. సో టేబుల్ లెవెల్లో క్రియేట్ చేస్తే చూసుకోవచ్చు. టేబుల్ యాక్సెస్ చేయాలంటే SC16. LFB1 అంటే కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా చూడాలనుకో సప్లయర్ది, మన ఈ డీటెయిల్స్ ఇచ్చి 500 రిమూవ్ చేసి జస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసామనుకో, ఇక్కడ నీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ పెట్టుకోండి. నీ కంపెనీ కోడ్ ఏంటి? CHIT. నువ్వు క్రియేట్ చేసిన సప్లయర్ ఏంటి? సో ఇది జస్ట్ నో. దీని మీద డబుల్ చేసి నువ్వు ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చావు, షార్ట్కి ఏమి ఇచ్చావు, రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చావు, అన్నీ చూసుకోవచ్చు. రేపు పొద్దున రియల్ టైంలో మనకి ఈ టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. టేబుల్లోకి వెళ్ళిపోవాలి, ఏమి తెలియపోయినా సరే రియల్ టైంలో. సప్లయర్కి అబాబ్ లాంగ్వేజ్లో ఏమంటారు, పర్సనల్ నెంబర్ని అబాబ్ లాంగ్వేజ్లో ఏమంటారు? సో అబాబ్ ఫీల్డ్స్ అంటారు ఇది. ఓకేనా? సో అదే నువ్వు జనరల్ డేటా చూడాలనుకోండి, జనరల్ డేటా LFA1 అంటే జనరల్ డేటా అంటే అడ్రస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ సప్లయర్ ఇచ్చాయి. సో ఎగ్జిక్యూట్ చేయి. సో ఇదంతా కూడా జనరల్ డేటా. సో ఈ సప్లయర్తో మనకి సెలెక్ట్ చేసుకొని సప్లయర్ నెంబర్ ఉంటుంది నీ దగ్గర. సో ఇది నీ జనరల్ డేటా. ఇదే కదా ఇచ్చాను. సో ఇదే మనకి జనరల్ డేటా. అలాగే బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కూడా మనకి BUT 000 అని ఉంటుంది. ఓకే, సో BUT 000 అని ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్ నెంబర్ ఉంటే ఆ బిజినెస్ పార్ట్నర్ నెంబర్ కూడా ఇచ్చి మనం చెక్ చేయించుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవి బిజినెస్ పార్ట్నర్ సంబంధించి నెంబర్, ఇవన్నీ బిజినెస్ పార్ట్నర్ నెంబర్స్. సో ఇది సెర్చ్లోకి వెళ్ళి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. జానీ SK అని చెప్పి క్లిక్ చేస్తే ఇన్ని జానీ SKs ఉన్నాయి. సో ఇందులో మనం ఈరోజు క్రియేట్ చేసింది కావాలంటే ఈరోజు డేట్ ఉంటుంది. సో డేట్తో కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు క్రియేట్ చేసింది కావాలనుకుంటే సో ఈరోజు డేట్ ఇచ్చుకోవచ్చు అనమాట. క్రియేటెడ్ డేట్ ఏంటి ఈరోజు, ఇది ఏ ఫార్మేట్లో ఉందో చెక్ చేసుకోవాలి. ఇది కష్టంలే. డేట్ ఉంటే పర్లేదు, కానీ ఇక్కడ డేట్ కాకుండా ఇది క్రియేటెడ్ యాక్ట్ ఇది డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు డేట్ ఎంత?
ఇదేనా 23? సో 23/5/2023 ఇది కాదా? ఇక్కడ నుంచి అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు మీరు. సో ఎలా ఫిల్టర్? సో క్రియేటెడ్ బై నీ యూజర్ ఐడితో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నీ యూజర్ ఐడితో ఎన్ని బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేసావో అవి కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా క్రియేట్ చేస్తావు. సో ఈ రోజు డేట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇది క్రియేట్ చేస్తాం. వచ్చేసిందా లేదా? ఇది బిజినెస్ పార్ట్నర్ నెంబర్, ఇది బిజినెస్ పార్ట్నర్ డేటా. అర్థమైందా? సో కాబట్టి ఎస్ఏపిలో మనకి బిజినెస్ పార్ట్నర్ని క్రియేట్ చేయడం వచ్చేసింది, అందరికీ కూడా వచ్చేసింది కదా. ఓకే, సో వాట్ ఈస్ నెక్స్ట్? సో బిజినెస్ పార్ట్నర్ ఒకవేళ మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూ అని ఉంటే రికార్డ్ వీడియోలో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వెండర్ క్రియేషన్ అయిపోయింది కదా, మనం ఒక ఎంట్రీ పాస్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. యూనిట్ టెస్టింగ్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మనం పర్ఫామ్ చేసే టెస్టింగ్ ఏంటి? యూనిట్ టెస్టింగ్. ఓకే, FS00లోకి వెళ్ళి క్రెడిట్ పర్చేస్ అని చెప్పి ఒక జిఎల్ క్రియేట్ చేయి. కాపీ చేసుకొని 304 తర్వాత నెంబర్ ఎంత? 305. సో జస్ట్ ఇక్కడ క్రెడిట్ పర్చేస్ అని చెప్పి జిఎల్ క్రియేట్ చేస్తాం. వెండర్ ఆల్రెడీ క్రియేట్ చేస్తా. ఓకేనా? సేవ్ చేయి. అయిపోయిందా? సో నెక్స్ట్ ఏం చేయాలంటే OP57కి వెళ్ళాలి, టాలరెన్స్. సో ఇక్కడ మన యూజర్ ఐడి ఏంటి? S4 యూజర్ 87. సో మనది CHIT అంతేనా కదా? సో ఇది ఇవ్వాలి కంపల్సరీగా. సో తర్వాత ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేయాలి. సో నెక్స్ట్ FB60 ఏంటి? ఎంట్రీ ఏంటి? పర్చేజ్ అకౌంట్ డాట్ వెండర్. సో ఈ ఎంట్రీ పాస్ చేయండి, టెస్ట్ చేయండి. కంపెనీ కోడ్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఏంటి? CHIT. వెండర్ ఇప్పుడే క్రియేట్ చేసాం. ఓకే, ఇన్వాయిస్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా రిఫరెన్స్ ఉంటుంది. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలో ఎప్పుడు ఎంటర్ చేస్తున్నాం. డాక్యుమెంట్ టైప్ ఇన్వాయిస్ KR. డాక్యుమెంట్ టైప్ ఇన్వాయిస్ ఏంటిది? KR. ఓకేనా? సో అలాగే ఇక్కడ మనకి అమౌంట్ ఎంత? 10,000 రూపీస్ ట్రేడ్ పర్చేస్, వెండర్ దగ్గర నుంచి అప్పులో కొన్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం రాసుకున్న తర్వాత కిందకు వచ్చేయండి. ఇక్కడ పర్చేజ్ జిఎల్ తీసుకోండి. సో పర్చేజ్ జిఎల్ తీసుకోండి. ఏది పర్చేజు? క్రెడిట్ పర్చేజ్ జిఎల్ తీసుకోండి. స్టార్ ఇవ్వండి. డెబిట్లో ఉన్న అమౌంట్ క్రెడిట్ కాపీ అవుతుంది. ఇక్కడ రాయండి టెక్స్ట్. ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తే ఇక్కడ వచ్చేస్తారు. ట్యాబ్ యూజ్ చేయాలి. ఎంటర్. సో మనకి బిజినెస్ ఏరియా ఫీల్డ్ అడుగుతుంది. బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఇచ్చేయండి. ఎంటర్. సో చూసారా, గ్రీన్ కలర్లో అయిపోయింది. సిమ్యులేట్ చేస్తే క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ వెండర్ పోస్టింగ్కి ఎంత? 31. సో పోస్ట్ చేస్తే ఏమైంది? పోస్ట్ అయిపోయింది. పైన డాక్యుమెంట్లోకి వెళ్తే డిస్ప్లే. సో క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ డాట్ వెండర్. సో హ్యాడ్లోకి వెళ్తే సో డాక్యుమెంట్ అయిపోయింది KR. సో ఏఎంటీ కోడ్ యూస్ చేస్తావు? FB60 యూజర్స్. ఓకే, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, ఇవన్నీ ఓపెన్ ఐటమ్స్. అంటే ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి చెప్పండి? క్లియర్ కాని ఇన్వాయిస్. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కాని. ఇది ఇన్వాయిస్. ఇది క్రెడిట్ పర్చేజ్ చేస్తాం కానీ పేమెంట్ చేస్తాం వెండర్కి, చేయలేదు. పేమెంట్స్ వేరు, ఇన్వాయిస్ వేరు. ఓకే, సో మనం కొన్నప్పుడు ఎవరు ఇస్తారు ఇన్వాయిస్? వెండర్ ఇస్తాడు. ఆ వెండర్ ఇచ్చిన ఇన్వాయిస్ని ఎస్ఏపీలో ఏం చేస్తావు? ఎంటర్ చేసావు.
మరి ఈ ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ కాలేదు, ఇంకా డబ్బులు కట్టలేదు, డబ్బులు తర్వాత కడదాం. ప్రస్తుతానికి ఏం చేద్దాం? ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. సో ఇది ఎక్కడ చూడాలి అంటే ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్ ఎక్కడ చూడాలి? FBL1N ఓపెన్ ఐటమ్ క్లియర్ ఐటమ్ ఎక్కడ చూడాలి? FBL1N. సో ఎంటర్. సో ఆ తర్వాత నీ సప్లయర్ తీసుకో. ఈ సప్లయర్కి మొత్తం ఎంత కట్టాలి? సో ఈ సప్లయర్కి చానియస్కి మీరు ఎంత కట్టాలి? 10,000. స్టేటస్ ఓపెన్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ అంటే క్లియర్ కాలేదని అర్థం. ఇది కాన్సెప్ట్. చేయగలుగుతారా లేదా? చేస్తారా లేదా? ఇది ఇప్పుడు ఇక్కడ దాకా చేయండి చాలు. రేపొద్దున మళ్ళీ కస్టమర్ క్రియేట్ చేసి మళ్ళీ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. తర్వాత టేబుల్స్ ఇవన్నీ చెక్ చేద్దాం మళ్ళీ. ఓకే, తర్వాత క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ దాకా చేసేసేయండి స్క్రీన్. ఓకేనా? ఇక్కడ దాకా చేసేసి స్క్రీన్ షాట్ పెట్టండి. మళ్ళీ ఎక్కువ చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే, అన్నీ ఒకేసారి వద్దు, కొంచెం కొంచెం మెల్లగా నేర్చుకుంటూ వెళ్దాం.